హైదరాబాద్ బిగ్గెస్ట్ ఇయర్ ఎండ్ లైఫ్ స్టైల్ సేల్ మళ్ళీ వచ్చేసింది విత్ ఫ్లాట్ 70% ఆఫ్ ఆన్ ఆల్ ద బ్రాండెడ్ ప్రొడక్ట్స్. ఇలాంటి ఆఫర్స్ జస్ట్ వన్స్ ఇయర్ వస్తాయి కాబట్టి ఈ ఎగ్జిబిషన్ సేల్ ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. బికాస్ కాస్ట్లీ బ్రాండెడ్ క్లోత్స్ నుంచి లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్, ఫుట్వేర్, హోమ్ డికోర్, కార్పెట్ ఇలా చాలా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పై ఫ్లాట్ 70% వరకు ఆఫ్ దొరుకుతుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎంట్రీ ఇస్ ఫ్రీ ఫర్ ఆల్. ఈ మంత్ 15 to 17 డిసెంబర్ వరకు ఈ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ సేల్ అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మేడ్ ఇన్ ఎక్స్పో సెంటర్, హైటెక్ సిటీ. టైమింగ్స్ ఆర్ 10 AM to 10 PM. సో ఈ ఎగ్జిబిషన్ ని మిస్ చేసుకుంటే చాలా ఆఫర్స్ ని మిస్ చేసుకుంటారు. సో డూ షేర్ దిస్ రీల్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్లీజ్ చెక్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. ఇప్పుడు ఒక వీడియో ప్లే చేశాను, చూసారు కదా. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉండే వాళ్ళందరూ ఈ వీడియో చూసుంటారు. నాకు కూడా ఈ వీడియో చూడగానే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అనమాట. బ్రాండెడ్ ఐటమ్స్ 70% ఆఫ్ అంటే ఎవరికి ఎక్సైటింగ్ గా ఉండకుండా ఉంటది చెప్పండి. సో నాకు కూడా అలాగే అనిపించింది. వెళ్దాము అని చెప్పి ఇవాళ మార్నింగ్ లేవగానే డిసైడ్, అంటే ముందు బ్రాండ్ ఏం కాదు, ఈ రోజు నుంచే స్టార్ట్ అనమాట సేల్. సో ఫస్ట్ డే వెళ్తే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి, అంటే డేస్ పాస్ అవుతున్న కొద్దీ అన్ని మంచి మంచి ఐటమ్స్ సేల్ అయిపోతాయి అన్నట్టు ఫస్ట్ డేనే వెళ్ళాలి అని ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాను అన్నమాట. సో వీడియో చూస్తే నాకైతే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. మంచి మంచి బ్రాండెడ్స్ తక్కువ ఆఫర్లో వస్తాయని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా మనం అక్కడికి వెళ్ళి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయని చెప్పేసి చూసేద్దాం. కమ్ విత్ మీ. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట, ఫ్రెష్గా రెడీ అయిపోయి. అండ్ దట్టు ఆ రోజు ఫ్రైడే సేల్ వచ్చేసి ఫ్రైడే, సాటర్డే, సండే 3 days ఉంటుంది. ఫ్రైడే వెళ్తేనే కొంచెం మంచి స్టాక్ ఉంటుంది అని చెప్పేసి మేము ఫ్రైడే రోజు అప్పటికప్పుడు అనుకొని డిసైడ్ అయ్యామన్నమాట. లైక్ సాటర్డే, సండే హాలిడే ఉన్నా కూడా ఈరోజే వెళ్ళాలి అని చెప్పేసి. నాకు వీడియో చూసిన దగ్గర నుంచి, అంటే వీడియోలో చాలా ఎక్సైటింగ్గా చెప్పారు కదా, అంటే అక్కడ చాలా ఉంటుంది అన్ని బ్రాండెడ్వి. అబ్బాయిలకి జనరల్గానే బ్రాండెడ్వి షాపింగ్ చేస్తూ ఉంటారు, బట్ మనకి అంత పెద్ద బ్రాండ్స్ షాపింగ్ చేసే ఆప్షన్ ఉండదు కదా, ఎక్కువ కాస్ట్లో ఉంటాయి. ఎస్పెషల్లీ గర్ల్స్కి వచ్చేసరికి మెబాజ్, కైరా ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ తీసుకోవాలి అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉంటుంది. కానీ ఆ కాస్ట్కి ఒక డ్రెస్కి అంత కాస్ట్ అవసరమా అనిపించి ఎప్పుడూ మళ్ళీ వద్దులే అని అనుకొని వెనక్కి వచ్చేస్తూ ఉంటా అనమాట. సో ఇవాళైతే కొంచెం ఎగ్జైటింగ్గానే ఉన్నా. సో ఎలాగో వీడియోలో పెద్ద పెద్ద బ్రాండ్స్ అని చెప్పారు కాబట్టి మరి మన ఎక్స్పెక్టేషన్స్ అంత పెద్ద బ్రాండ్స్ లేకపోయినా కొంచెం మంచి బ్రాండ్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి. అండ్ నేను ఎప్పటి నుంచో హ్యాండ్ బ్యాగ్ కూడా నా ముందు వీడియోస్లో చూసుంటే కూడా మీకు తెలిసే ఉంటుంది, నా దగ్గర నార్మల్గా స్ట్రీట్ షాపింగ్లో తీసుకునే బ్యాగ్సే ఉన్నాయి తప్ప ఒక బ్రాండెడ్ బ్యాగ్ లేదు. నన్ను రాయేష్ అప్పుడప్పుడు కూడా ఏం కావాలి నీ గిఫ్ట్ అంటే నాకు ఒక మంచి బ్రాండెడ్ బ్యాగ్ ఇప్పించు అని అడుగుతూ ఉంటానన్నమాట, హ్యాండ్ బ్యాగ్ కానీ స్లిమ్ బ్యాగ్ కానీ. సో చూద్దాం మనకు కావాల్సినవి ఏమన్నా దొరుకుతాయేమో. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మనమైతే ఫైనల్లీ వచ్చేసామన్నమాట. సో లోపలికి రాగానే ఇలా ఉండింది, చూసారుగా ఎంత రష్ ఉందో. ఆ క్రౌడ్ చూసే నాకు ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయిందనమాట, మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి. బట్ లోపలికి వెళ్ళగానే నాకు ఒక చిన్న స్టార్ట్ అయిపోయింది అనమాట, డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే అది ఒక మంచి ఆర్గనైజ్డ్గా లేదనమాట. ఒక స్ట్రీట్ మార్కెట్లో ఎలా అయితే అన్నీ పడేసి ఉంటాయో అలా ర్యాండమ్గా పడేసి ఉన్నాయి. ఏది కూడా ప్రాపర్గా మంచి అలైన్మెంట్లో మనకి చూడగానే మంచిగా అనిపించే ఫీల్ నాకు అనిపించలేదు. దీనికే అక్కడ ఎంత రష్ ఉందంటే అంత రష్లో వెళ్ళి చూసుకోవడానికి కూడా మేము ఆల్రెడీ వెళ్ళేసరికి 11-11:30 అయింది అనుకుంటా. యాక్చువల్గా సేల్ స్టార్ట్ అవ్వడమే మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అయింది. మళ్ళంటి పిచ్చోళ్ళు చాలామందే ఉన్నారని అనుకున్న వెళ్ళగానే 10కి స్టార్ట్ అయితే 11:30-12 కల్లా మొత్తం హాల్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట. ఫుల్ రష్ ఉంది. సర్లే ఎంతో అంత చూద్దాం. అసలు అంత బాగా చెప్పారు కదా వీడియోలో, ముందే ఎందుకు బయట నుంచి క్రౌడ్ని చూసి డిసప్పాయింట్ అవ్వాలి, లోపలికి వెళ్ళి చూద్దాం ఏం దొరుకుతాయో అని అనేసి ఇంక ఇక్కడ ఫైనల్గా షాపింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇవన్నీ వచ్చేసేసి కొన్ని నార్మల్ బ్యాగ్స్, అంటే జ్యువెలరీ అరేంజ్ చేసుకోవడానికి, అండ్ కొన్ని స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లాత్ మోడల్లో. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ చూసేదేమో పర్ఫ్యూమ్స్ అనమాట. లక్స్ అని ఉంది బ్రాండ్ పేరు. అండ్ పర్ఫ్యూమ్స్, రూమ్ స్ప్రేస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నాకు ఈ బ్యాగ్ అయితే చాలా, అంటే బ్యాగ్ నాకు యూజ్ లేదు, ఇట్లా నడుంకి పెట్టుకుంటారు కదా హిప్ దగ్గర, లైక్ సెల్ ఫోన్స్ అవి వేసుకోవడానికి ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ లెదర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, మెటీరియల్ చాలా బాగుంది. కాస్ట్ నేను అడగలేదు, మనకు యూజ్ లేదు అని చెప్పేసి. అండ్ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక టేబుల్ మీద ఈ కోట్స్ ఉన్నాయన్నమాట, లైక్ రెయిన్ కోట్ కమ్ స్వెటర్ లాగా ఉంటుంది కదా, సీకే బ్రాండ్ నుంచి. ఇది నాకు ఎంత బాగా నచ్చిందంటే రాయేష్ ట్రై చేస్తాడు, మేబీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. మా ఆయనకైతే చాలా బాగుంది, నాకు చాలా అంటే చాలా హ్యాండ్సమ్గా అనిపించాడు ఈ కోట్లో.
అండ్ దీని ఎంఆర్పి వచ్చేసేసి 4000 ఉంది. బట్ అక్కడ వాళ్ళు డిస్ప్లే చేసిన కాస్ట్ 2500. నాకు జనరల్గా ఏమనిపించిందంటే మనకి రెగ్యులర్గా షాప్స్లో ఆఫర్ ఉంటే కూడా సేమ్ 25కి వస్తుంది అని అనేసి అనిపించింది. మేబీ వీడియో చూసి మోసపోయానేమో అని అనేసి అనిపించింది. అండ్ ఈరోజే వెళ్ళి ఈరోజే వీడియో చేయడానికి రీజన్ కూడా అదే. నాలాగా ఎవరు బకరా అవ్వద్దు అని చెప్పేసి ముందు పోస్ట్ చేద్దాం. మీకు నిదానంగా ఓపిక ఉంది అంటే స్పెసిఫిక్గా బ్రాండ్స్ కోసం వెతకట్లేదు, ఏదైనా పర్లే అన్నీ సేమ్ ప్లేస్లో కావాలి అనుకుంటేనే వెళ్ళండి తప్ప బ్రాండెడ్వి తక్కువ రేట్కి దొరుకుతాయి అనే ఆశతో మాత్రం వెళ్ళొద్దు అనే నేను చెప్తాను. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇవి ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసేసి షర్ట్స్ అనమాట. ఆరో అనే బ్రాండ్ నుంచి, చాలామందికి తెలిసే ఉంటుంది ఈ బ్రాండ్, వెరీ ఫెమిలియర్. అండ్ ఒక్కొక్క షర్ట్ వచ్చేసి 1200 అలా ఉంది. మనకి నార్మల్గా బయట కూడా 1800కి 2000కి దొరుకుతాయి. ఇక్కడ 1200 ఉంది. అండ్ వాటి మీద ఎంఆర్పిఏ 2000 అలా ఉంది. మనకి జనరల్ సేల్ నడిచినప్పుడు కూడా సేమ్ కాస్ట్కి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ షాప్స్లో మనకి నీట్గా ఫోల్డ్ చేసి ఆర్గనైజ్డ్గా పెడతారు కాబట్టి అవి కొంచెం ఐరన్ ఉంటాయి, చూడడానికి కొత్తవి అనే లుక్ వస్తాయి. లిటరలీ నాకు ఇక్కడ కొన్ని బట్టలు చూస్తే ఏమనిపించిందంటే క్లాత్స్ సెకండ్ హ్యాండ్లో సేల్ చేస్తున్నారేమో అనిపించింది. మేబీ అవి సెకండ్ హ్యాండ్ అయి ఉండకపోవచ్చు, బట్ అందరూ ఇవి విప్పి చూసి పడేసి నలిగిపోయి అలా అయిపోయాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసేసి ఫుట్వేర్, చెప్పులు చాలానే బాగున్నాయి, కొంచెం సాఫ్ట్గా ఉందన్నమాట సోల్ వచ్చేసి. నేను యాక్చువల్గా అలా వెతుకుతున్నాను. సోల్ హార్డ్గా ఉంటే నడిచినప్పుడు చాలా పెయిన్ వస్తుంది ఫీట్. అండ్ ఫుట్వేర్ కాస్ట్ వచ్చేసి 500-600 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి నైటీలు అన్నమాట, అంటే నైట్ వేర్ మమ్మీ వాళ్ళు వేసుకుంటారు కదా నైటీ, అమ్మ కోసం అని చెప్పి చూశాను. కానీ అవి ఫ్రీ సైజ్ కాదు, నార్మల్ వెరీ బాగా థిన్గా ఉన్న వాళ్ళకే వస్తాయి. అండ్ నైటీ కాస్ట్ వచ్చేసి 350. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ వచ్చేసింది అనమాట బ్యాగ్స్. నేను ఈ ఎక్స్పోకి వెళ్ళడానికి 80% రీజన్ బ్యాగ్స్ చూడడం కోసమే వెళ్ళాను అనమాట. కానీ బ్యాగ్స్ అసలు ఫుల్ రష్ ఉంది అక్కడ. కొన్ని బ్యాగ్స్ బాగున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బ్రాండెడ్వి ఏమీ లేవండి. గెస్ ఒకటి ఉంది అండ్ ఇంకా మిగతావన్నీ ఏవో చిన్న చిన్న బ్రాండ్స్ ఉన్నాయి తప్ప పెద్ద బ్రాండెడ్వి ఏమీ లేవు. కానీ మోడల్స్ అయితే బాగున్నాయి, కాస్ట్ కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయి. మనకి ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే స్పెసిఫిక్గా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి అనే ఎక్స్పెక్టేషన్తో అయితే వెళ్ళకండి. అన్నీ ఒకే ప్లేస్లో కావాలి అనుకుంటే మాత్రమే వెళ్ళండి. అండ్ కొన్ని యూనిక్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి బయట దొరకనివి. ఇక్కడ నేను చూసేదేమో జూట్ బ్యాగ్ అనమాట. దీని కాస్ట్ కూడా వచ్చేసి అరౌండ్ 600 అలా ఉండింది అనుకుంటా. నాకు రీజనబుల్లే అనిపించింది జూట్ బ్యాగ్. అంటే రీజనబుల్ అంటే బయట కూడా దొరుకుతాయి, స్పెషల్గా ఎక్స్పోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. జూట్ బ్యాగ్ బయట కూడా 600 ఉంది. ఈవెన్ మీకు ఐకియాలో కూడా 600కి దొరుకుతుంది. నేను ఐకియాలో కూడా చూసాను జూట్ బ్యాగ్స్. అట్లీస్ట్ దానికైతే ఇంకా పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసేది వచ్చేసి డోర్ మ్యాట్స్ అనమాట. ఇవైతే బాగున్నాయి, కొంచెం క్లాత్ లాగా ఉన్నాయి అనమాట, అంటే కాటన్ లాగా ఉన్నాయి, వాష్ చేసుకోవచ్చు. 300 అలా ఉంది. ఇక్కడ నేను చూసేది కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే ఇందాక చూసినవే నేను ప్రిఫర్ చేస్తాను, బికాస్ అవి బయట ఎక్కడ దొరకవు. ఇప్పుడు ఇక్కడ మనం చూసే మోడల్ కొంచెం బయట మార్ట్స్లో కానీ డీమార్ట్లో రిలయన్స్ మార్ట్లో ఎక్కడో ఒక చోట దొరుకుతాయి. కానీ ఇందాక నేను చూపించిన క్లాత్ మోడల్ మాత్రం బయట ఎక్కడ దొరకకపోవచ్చు. సో అదొకటి. అండ్ ఈ పిల్లోస్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. సో నా సజెషన్ ఏంటంటే బయట దొరకని ఐటమ్స్ 1-2 ఉన్నాయన్నమాట ఇక్కడ. దానికోసం ఒక 100 రూపీస్ ఎక్కువైనా పర్వాలేదు తీసుకుందాం అని అనుకుంటే వెళ్ళొచ్చు. అంతే తప్ప స్పెసిఫిక్గా ఏదో బ్రాండెడ్వి తక్కువ కాస్ట్కి దొరుకుతాయి అని వెళ్ళొద్దు అని నేను చెప్తాను. నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యి వచ్చాను, అందుకని ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసేసి హ్యాంగింగ్ అనమాట, వాల్కి హ్యాంగ్ చేసుకుంటారు ఇలా. కొంచెం పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకి, స్పేషియస్ లివింగ్ ఏరియా ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా బాగుంటాయి. అండ్ మన రెగ్యులర్ లైఫ్ స్టైల్కి మోస్ట్లీ ఎవరు అవి యూస్ చేయరు. అండ్ ఇక్కడ వచ్చేసేసి కొన్ని బ్లాంకెట్స్ కాస్ట్ వచ్చి అరౌండ్ ఇది 3000 ఉందనుకుంటా. అండ్ క్వాలిటీ అయితే అసలు నాకు నచ్చలేదు. మేబీ అలా ఉండడమే క్వాలిటీయో ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే క్వాలిటీ నచ్చలేదు, చాలా రఫ్గా ఉంది. నేను ఎప్పుడు కూడా బ్లాంకెట్స్ కొంచెం సాఫ్ట్గా ఉండడానికే ప్రిఫర్ చేస్తాను. మీకు ఇక్కడ చూడడానికి సాఫ్ట్గా కనిపిస్తుందేమో కానీ పట్టుకుంటే చాలా రఫ్గా ఉందన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసేసి పిల్లోస్. ఏ పిల్లో అయినా కూడా అరౌండ్ 700 ఆ కాస్ట్లో ఉన్నాయి.
సో ఓకే అనిపించింది. బయట కూడా తక్కువ కాస్ట్‌కే ఉంటున్నాయి పిల్లోస్. అండ్ ఇవన్నీ వచ్చేసేసి కిడ్స్ బ్లాంకెట్స్ అనమాట. చిన్న పిల్లల కోసం కొంచెం మక్మల్ క్లాత్‌తో మంచిగా ఉన్నాయి. ఇవి కిడ్స్ వేర్. జనరల్‌గా చిన్న పిల్లలకి షర్ట్స్, టీ షర్ట్స్ అలాంటివి ఉన్నాయి. అలా కుప్పలాగా వేసి ఉండడం వల్ల ఏమైపోయిందంటే అన్నీ నలిగిపోయి పాత బట్టల్లాగా అయిపోయాయి. వాళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్‌గా మంచిగా పెట్టుంటే బాగుండేమో. ఈవెన్ టేబుల్స్లలో పెట్టినా కూడా మనం చూస్తాం కదా, చెన్నై షాపింగ్ మాల్, సౌత్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు టేబుల్స్ మీద ఫోల్డ్ చేసి నీట్గా పెడతారు. అలా నీట్గా పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. అండ్ ఇక్కడ నేను చూసేవి టాప్స్. ఏ టాప్ అయినా 200 అంట. 200 కదా అని చెప్పి చూద్దాము అని చెప్పి చూస్తున్నాను. ఒకటి నచ్చింది అంతే. అంత కుప్పలోంచి ఒక హాఫ్ అన్ అవర్ వెతికి చూడగా ఒకటి నచ్చింది. ఆ ఒక్కదాని కోసం బిల్ లైన్లో ఎక్కువసేపు నిల్చోవాలి అని చెప్పి అది కూడా వదిలిపెట్టేసి వచ్చేసాను. అండ్ ఇక్కడ మనం చూస్తుంది కంఫర్టర్స్. అరౌండ్ 1500 2000 ఆ రేంజ్లో ఉన్నాయి. అవి కూడా కొంచెం మంచిగానే ఉన్నాయిలే, కానీ మీకు అదే చెప్పాను కదా, కొన్ని చూడడానికి బాగానే ఉన్నాయి, అస్సలు బాగాలేదని నేను చెప్పట్లేదు. కానీ తక్కువ కాస్ట్ బ్రాండెడ్ దొరుకుతాయి అని మాత్రం వెళ్ళకండి. మీరు ఒక స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఏ మైండ్ సెట్తో వెళ్తారో అదే మైండ్ సెట్లో తక్కువ కాస్ట్లో నార్మల్ లో బ్రాండ్వి జనరల్ ఐటమ్స్ దొరుకుతాయి అనే మైండ్ సెట్తో వెళ్తే మీరు ఖచ్చితంగా షాపింగ్ చేసుకొని వస్తారు. కానీ నాలాగా బ్రాండెడ్వి దొరుకుతాయని వెళ్ళొస్తే మాత్రం 1 రూపీ కూడా షాపింగ్ చేయరనమాట. ఇక్కడ నేను చూస్తున్న డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కోట్ అది ఎక్కడికన్నా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. స్టాల్ మొత్తంలో హాల్ మొత్తం ఉన్న దగ్గర అంతాలో నాకు నచ్చింది ఈ ఒక్క టేబులే. ఈ టేబుల్ దగ్గర ఈచ్ టాప్ వచ్చేసేసి 700 అంట. అక్కడ ఉన్న టాప్ ఏదైనా కూడా 700. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఒక్క దగ్గర మాత్రం టాప్స్. ఇది అండి ఎక్స్పో గురించి. బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతాయి అని హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి ఎవరూ మోసపోవద్దు అని నా సజెషన్. థ్యాంక్